కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రోజు రోజుకు చిక్కులు ఎక్కువవుతున్నాయి. ముడా స్కామ్ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇవాళ ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. 2 రోజుల క్రితం కర్ణాటకలో లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరు నిందితుల జాబితాలో చేర్చింది. 2 రోజుల క్రితం కర్ణాటకలో లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరు నిందితుల జాబితాలో చేర్చింది. 2 రోజుల క్రితం కర్ణాటకలో లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరు నిందితుల జాబితాలో చేర్చింది.